నమస్తే, వెల్కమ్ టు అంకెలతో అదృష్టం. మీ జాతకాన్ని డేట్ ఆఫ్ బర్త్ ద్వారా విశ్లేషించి మీ జాతక సమస్యల పరిష్కారాన్ని తెలియజేయడానికి మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్, కీరో, లిమ్కో బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు గ్రహీత శ్రీ ముదిగొండ గోపీకృష్ణ గారు ఉన్నారు. మీరు కూడా గోపీకృష్ణ గారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రాల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. గోపీకృష్ణ గారిని అడిగి మీ జాతక సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోండి. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, ఫస్ట్ నెంబర్స్ ద్వారా పాలిటిక్స్ గురించి చెప్పచ్చు అంటారా? చెప్పొచ్చండి. ఇక్కడ నెంబర్స్ అంటే అగైన్ మళ్ళీ న్యూమరాలజీకి వచ్చేస్తాయి. అంటే ఇంతవరకు అందరికంటే అస్ట్రాలజికల్గా ఒక రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళ నక్షత్రం కుండలి అవి వేసుకొని క్యాలిక్యులేట్ చేయటం, ఎవరికి టైం బాగుంది, ఎవరికి శని ఉంది, ఎవరికి శుక్రమాదేశం ఉంది అన్నది ఇది కొన్ని సంవత్సరాల నుంచి వస్తుంది అస్ట్రాలజికల్గా. అదేవిధంగా న్యూమరాలజికల్ కూడా నెంబర్స్ కాకుండా పొలిటికల్ పార్టీ అంటే ఇప్పుడు ఏదైతే పొలిటికల్ పార్టీస్ ఉంటాయో రాజకీయ పార్టీ పేరు, అలాగే రాజకీయ నాయకుడి పేరు, ప్రతిపక్ష నాయకుడు ఉంటే ఆయన పేరు, తర్వాత డేట్ ఆఫ్ ఎలక్షన్స్ ఉంటాయి, స్టేట్ అయినా సెంట్రల్ అయినా కూడా ఆ ఎలక్షన్ డేట్ ఎప్పుడు, ఆ డేట్ చూసుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఇది నిరూపించడానికి సంఖ్యాశాస్త్రం కూడా న్యూమరాలజీ కూడా అస్ట్రాలజీకి ఏమాత్రం తీసుకోండి. అంటే పొలిటికల్గా ఇంట్రెస్ట్ లేదు కానీ పొలిటికల్గా ప్రూవ్ చేయడానికి ప్రతిభా పాటిల్ చెప్పాను. ప్రతిభా పాటిల్ డేట్ ఆఫ్ బర్త్ 19th, మన ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ డేటు 19th. అవతల వైపు షెకావత్ అతను ఆపోనెంట్ అనమాట, ఇద్దరు ఉన్నారు పోటీలో. సో ఈమెకి 19th లక్కీ డేట్ అయింది కాబట్టి ఇంకా ఆమె పేర్లు చూసుకున్న తర్వాత ఆ రోజుకి పాయింట్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి ప్రతిభా పాటిల్ అవుతుంది అని చెప్పాను. అలాగే 1999లో చూసుకున్నప్పుడు అక్కడ స్టేట్ సెంటర్ ఒకేసారి ఎలక్షన్ జరిగాయి. అక్కడ వాజ్పేయి వస్తారని చెప్పాం, ఇక్కడ చంద్రబాబు వస్తారని చెప్పాం 2 ఎలక్షన్లో. సో అప్పుడు దాంట్లో ఏం తీసుకుంటామంటే రాజకీయ నాయకుల పేర్లు, పార్టీ ఎప్పుడు స్థాపించారు అంటే అదే దాని బర్త్ డేట్, పార్టీ పేరు, కాంగ్రెస్ ఎప్పుడు పుట్టింది, టీడీపీ ఎప్పుడు పుట్టింది, తర్వాత డే అండ్ డేట్ ఆఫ్ ఎలక్షన్స్ ఎప్పుడు, వీటిని క్యాలిక్యులేషన్ చెప్పుకుంటే ఎగ్జాక్ట్గా 99లో మనం ప్రతిభా పాటిల్కి, అలాగే అమెరికన్ మన ఒబామా పొలిటికల్ ఇంటర్నేషనల్లో చేసినప్పుడు ఒబామా ప్రెసిడెంట్ అవుతా 2 నెలల ముందు వెబ్సైట్లో పెట్టడం జరిగింది అనమాట. సో అంత యాక్యురేట్గా న్యూమరాలజీ అన్నది అప్లై అవుతుంది రాజకీయాలు కూడా. ఓకే సార్, ఒక కాల్ తీసుకుందాం ఇప్పుడు. రామకృష్ణ గారు హైదరాబాద్ నుండి. రామకృష్ణ గారు నమస్తే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5th August 1971, 05/08/1971 అండి. ఓకే అండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? టైమ్ ఆఫ్ బర్త్ గురించి చెప్పానండి. అక్కర్లేదండి సార్, నేను యాక్చువల్లీ ఒక అడ్వకేట్ నండి, ప్రొఫెషన్ లో ఎప్పుడు సెట్ అవుతానండి. ఓకే రామకృష్ణ గారు, నాకున్న అత్యధిక క్లయింట్స్ అంతా కూడా లా వాళ్ళే ఉంటారు, జడ్జెస్. హిందూ లా బోర్డ్ అని ఒకటి ఫామ్ చేస్తాం, ద ఫౌండర్ చైర్మన్ ఫర్ ఇట్, hinduLawBoard.com. అయితే లా మీద పరిశోధన చేస్తే జడ్జెస్ అంతా కూడా నెంబర్ 3 డేట్ ఆఫ్ బర్త్లో ఉంటారండి. అలాగే ప్రొఫెషనల్ లాయర్స్, అడ్వకేట్స్ అంతా కూడా నెంబర్ 5 అంటే బుధుడు లేదా నెంబర్ 2 చంద్రుడు అంటే ఈ టంగ్ పవర్ బాగా ఉంటుంది, అంటే వాగ్దాటి బాగా ఉంటుంది కాబట్టి లాయర్ ప్రొఫెషన్స్కి వస్తారు. ఇక్కడ మీ విషయంలో 5th August ఉంది. అలాగే మనం లాయర్లు వేసుకునే కోట్లు ఏవైతే ఉంటే నలుపు కలర్లో ఉంటుంది, లోపల తెలుపు కలర్ డ్రెస్ ఓటేస్తారు కోట్. అది మన బ్రిటిష్ కాలం నుంచి మనం ఫాలో అవుతున్నాం. అది శనికి సంకేతం. అంటే మనిషికి ఏదైనా ఇప్పుడు కోర్టు కేసులో ఏమైనా తగాదాలు వచ్చాయంటే ముందు వాళ్ళకి వచ్చే క్లయింట్స్కి అంతా కూడా శని ఎంటర్ అవ్వాలి. వాళ్ళకి శని అంటారంటే కోర్టుల దాకా వస్తారు, అక్కడ 4 కోట్లు మన శని దర్శనం ఇచ్చేస్తుంది. అలాగే శని మందకారకుడు, చాలా స్లోగా వెళ్తారు. కోర్టు కేసులు అంటే కూడా చాలామంది ఎందుకు భయపడతారని అంటే అదొక పట్టణ ఒక రోజులో తేలవదు, గడుస్తూనే ఉంటుంది శనిలాగా. సో ఈ శనికి అధిపతి ఆగస్ట్ మంత్ మీకు సూటబుల్ అవుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ 5 కాబట్టి బుధుడు జ్ఞానకారకుడు, ఇది అడ్వకేట్ ప్రొఫెషన్కి చక్కగా సూట్ అవుతుంది. కానీ తాను ఒకటి తెలిస్తే దైవం కూడా తెలుస్తున్నట్టు మీ డెస్టినీ నెంబర్ వచ్చేసి నెంబర్ 4 వచ్చింది కాబట్టి మీకు ఎంత మేధావి అన్నా, ఎంత మంచి మీరు స్టేట్మెంట్ ఇచ్చినా, ఎంత బాగా ఆర్గ్యూ చేసినా కూడా చివరికి ఇక్కడ రాహు ఏం చేస్తారంటే ఫైనాన్షియల్ బెనిఫిట్ లేకుండా చేయటం, నిరాశ నిస్పృహలకు లోను కావటం అన్నది ఇది రాహు చేస్తుంటాడు. ప్రొఫెషన్ మంచిదే, రిజల్ట్ సరిగా రావట్లేదు దీనికి. ఇప్పుడు రిజల్ట్ సరిగా రావాలనుకున్నప్పుడు మీరు దైవికంగా చూస్తేనేమో లార్డ్ హనుమాన్ని మీరు చూడాల్సి వస్తుంది. రెండోది ఇక్కడ యాజ్ అడ్వకేట్గా చూసినప్పుడు ఏం చేస్తుంటే మీరు క్లయింట్ కమిట్మెంట్స్ ఏముంటాయో మీరు లక్కీ డేట్స్లో 5th కానీ 14th కానీ 23 కానీ లేదా వెడ్నెస్డే థర్స్డే ఈ రోజుల్లో మీరు ఆ క్లయింట్ సంబంధించిన అగ్రిమెంట్లు మీరు తీసుకోవటం, ఫీజు ఎలాంటివి ఉంటే మాట్లాడుకోవటం, ఏంటంటే ముఖ్యమైన లావాదేవీని దాంట్లో చేసుకుంటుంటే మీకు బాగా సెట్ అవుతుంది. 2013 మీకు లక్కీ ఇయర్ అవుతుంది, 2012 కాదు 2013 లక్కీ ఇయర్ అవుతుంది. ఈ 12లో మీరు లీగల్గా కొంత మీరు స్పీడ్ వర్క్ చేసుకుంటే 13th నుంచి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి మీకు. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. భవానీ గారు నల్గొండ నుండి. నమస్తే మేడం, మా సార్ గురించి అండి. ఓకే అండి, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వి శ్రీనివాస్ గారు అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ February 11, 1968 అండి. February 11, 1968. 68 అండి. ఓకే, దేని గురించి? అది ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అసలు లక్కీ నెంబరు నేమ్ ఎలా ఉంది, ఆ లక్కీ స్టోన్ గురించి చెప్పండి. గోల్డ్ వర్క్ చేస్తారండి.
ఇది కాకుండా ఏదైనా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఇదే బాగుంటుందా? ఏది బాగుంటుందో చెప్పండి. ఓకే అండి, తప్పకుండా గోపీకృష్ణ గారితో మాట్లాడండి. ఓకే అమ్మా, మీ అన్ని ప్రశ్నల పరంపర ఉన్నాయి, దాదాపు అన్ని గుర్తుపెట్టుకున్నాను. అంటే ఈయన గోల్డ్ వర్క్ కాకుండా ఇంకోటి అంటే డేట్ ఆఫ్ బర్త్ అక్కడ 11 వచ్చింది కాబట్టి గోల్డ్ వర్క్ కాకుండా ఇంకో వర్క్ కూడా చేయొచ్చు, ఇంకో బిజినెస్ కూడా చేయొచ్చు. అయితే ఇంకో బిజినెస్ అన్నది మీరు సొంతంగా చేయాల్సి వస్తుంది. లక్కీ నెంబర్ వచ్చేసి ఆయన లక్కీ నెంబర్ 1 వస్తుంది. రాబోయే సంవత్సరం 2012, 13, 14 వరుసగా 3 సంవత్సరాలు లక్కీ ఇయర్స్ కాబోతున్నాయి ఆయనకి. ఆయన అదృష్ట రత్నం వచ్చేసి, ఎందుకంటే చేసేది మీరే కాబట్టి అవి మీ దగ్గర కూడా ఉంటాయి, మీ ఆయన దగ్గర ఉంటాయి, లేదా కొట్లో కొనుక్కుంటారు. చేసేది మటుకు మీరు మా బొట్టు వెళ్తే మీ దగ్గర చేయించుకోవాలి. కాబట్టి ఆ కెంపుని ఈ కుడి చేయి ఉంగరం వేలికి ఇక్కడ ధరించండి. కెంపుని బంగారంలోనే వేసుకోవాలి, వెండి పని చేయదు. కెంపు ఒక 3 క్యారెట్లు అనమాట. ఇక్కడ 68 డేట్ ఆఫ్ బర్త్ 3 క్యారెట్లది కెంపు ఈ కుడిచే ఉంగరం వేలు ధరిస్తే ఆయనకు ఆరోగ్యం బాగుంటుంది. అంటే కొంచెం కోపతాపాలు ఉంటే తగ్గిపోతాయి, కొంచెం ముక్కు సూటిగా వెళ్ళే మనస్సు ఉంటే తగ్గిపోతుంది ఆయనకి. హెల్త్ కూడా బాగుంటే బీపీ ఉంటే కంట్రోల్లో ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు చేసే గోల్డ్ స్మిత్ పని ఇంకో బిజినెస్ ఏదైనా చేస్తారు, రెండిట్లో కూడా బాగా కలిసి వస్తుందమ్మా. లక్కీ నెంబర్ 1. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. అమిత్ గారు బాపట్ల నుండి. అమిత్ గారు. అమిత్ బాబు అండి, బాపట్ల నుంచి. నా డేట్ ఆఫ్ బర్త్ 10th April 77. నెక్స్ట్ ఫస్ట్ నేను ఒక ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నానండి. జాబ్ మారే సూచనలు ఏమన్నా ఉన్నాయా? నెక్స్ట్ ఏదన్నా బిజినెస్ చేసే అవకాశాలు ఉన్నాయా? సొంత ఇల్లు చేసుకునే అవకాశం ఉందా? ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నామండి. ఓకే అండి, తప్పకుండా గోపీకృష్ణ గారితో మాట్లాడండి. అమిత్ గారు, ఇక్కడ మారే అవకాశం 2012లో ఉందండి. అంటే ఇంకా దాదాపు డిసెంబర్ అయిపోతుంది కాబట్టి 12 ఫిబ్రవరి టు జూలై లోపు ప్రస్తుతం చేసే జాబ్ నుంచి ఇంకో దానికి మారే అవకాశం దాంట్లో ఉంటుంది. అంటే ఇది ఓన్లీ మార్పు మట్టుకు, అది డెవలప్మెంట్ కాదు, జస్ట్ మార్పు. ఒక నుంచి ఇంకో దగ్గర మార్పు ఉంటుంది. కొద్దిపాటి శాలరీ ఇంక్రీస్ కానీ కొన్ని బెటర్ జాబ్ కానీ ఉంటుంది. అది మీకు మార్పుకు సంబంధించింది. లక్కీ నెంబర్ వచ్చేసి లక్కీ నెంబర్ 2 లక్కీ నెంబర్ మీద అవుతుందండి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. ప్రీతం గారు హైదరాబాద్ నుండి. ప్రీతం గారు. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 07/06/1992. ఓకే. నేను ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నానండి. నా ఎడ్యుకేషన్ ఎట్లుంటుంది, నా లక్కీ నెంబర్ ఎలా ఏదని తెలుసుకోవాలనుకున్నానండి. ఓకే అండి. ఇక్కడ ప్రీతం గారు, మీ లక్కీ నెంబర్ వచ్చేసి 5 మీ లక్కీ నెంబర్ అవుతుంది. అంటే మీ సెల్ నెంబరు, కార్ నెంబరు, ఫ్యూచర్లో, ఇప్పుడు కారు కాదు కానీ ఫ్యూచర్లో కారు, ఇవన్నీ కూడా లక్కీ నెంబర్ 5లో చూసుకోండి. టోటల్ 5 వచ్చేట్టు చూసుకోండి. ఈ బీటెక్ అన్నది అదే బీటెక్ ఇంజనీరింగ్ అండి, ఎలక్ట్రానిక్ ఉంటుంది, ఎలక్ట్రికల్స్ ఉంటుంది, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఏ ఇంజనీరింగ్ అయినా కూడా బీటెక్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ చేసిన తర్వాత 92 డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి మీ వ్యక్తిగత ఏజ్ 22, 23 వచ్చేవరకు మంచి జాబ్ ఆపర్చునిటీ వస్తుంది. యూ విల్ గెట్ ఎ గుడ్ జాబ్, మంచి ఫైనాన్స్ కూడా బాగా డెవలప్ అవుతారు మీరు. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. చంద్రశేఖర్ రెడ్డి గారు హైదరాబాద్ నుండి. చంద్రశేఖర్ రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మేడం 26 ఆగస్ట్ 1967 మేడం. 26 ఆగస్ట్ 1967. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, నేను స్టాక్ మార్కెట్ లో షేర్స్ బిజినెస్ చేస్తాను మేడం. నాకు అది కలిసి రావటం లేదు, ఏం చేస్తే కలిసి వస్తుంది? నా లక్కీ నంబరు, లక్కీ కలరు అవి చెప్పండి మేడం ప్లీజ్. ఓకే అండి, తప్పకుండా. రెడ్డి గారు, మీ లక్కీ నెంబర్ వచ్చేసి 3, 9 వస్తుందండి. షేర్ మార్కెట్లో దాని మీద రీసెర్చ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ షేర్ మార్కెట్లో నెంబర్ బేస్గా ఏవైతే ఉంటాయో దానికి, లేదా డేట్ వైజ్గా అయితే ఉంటాయో 39 దాంట్లో డేట్స్ చూసుకోండి. 39 సిరీస్లో డేట్స్ చూసుకోండి. నెంబర్స్ ఏమైనా ఉంటే 39 కాంబినేషన్ దాంట్లో చూడండి. డెస్టినీ మాత్రమే మీకు ఈ షేర్ మార్కెట్కి ఉంది. షేర్ మార్కెట్ అంటే ఒక రకంగా లక్కి సంబంధించింది. దాంట్లో బిజినెస్ ప్రాఫిట్లు ఏమి ఉండవు, అంతా కూడా అదొక గ్యాంబ్లింగ్ టైప్ ఉంటుంది అక్కడి నుంచి. అంటే దాని గురించి తెలిసే వాళ్ళకి, మామూలు వాళ్ళకి తెలియదు చాలామందికి. సో ఇక్కడ గ్యాంబ్లింగ్ లక్ అన్నది ఇక్కడ మీకు డెస్టినీ నెంబర్ 3లో వస్తుంది. అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ 26 సాటర్న్ అయింది కాబట్టి 1967 డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఈ రెండు చూసుకుంటే మీరు ఎంత ప్రయత్నించి దాంట్లో షేర్ మార్కెట్ చేసినా కూడా మీకు కొద్దిపాటి లాభాలు తప్ప పెద్దగా బంపర్ ప్రాఫిట్ దాంట్లో రావు. అందుకోసం మీరు ఏం చేస్తుంటే లార్డ్ వినాయకాన్ని పూజించాలి ఒకటి. ఈ షేర్ మార్కెట్ని ప్రస్తుతం మీకు అదే చేస్తున్నట్లయితే దాన్ని కొంచెం తగ్గించుకొని ఇతరత్ర ఏదైనా మీరు ఇండిపెండెంట్గా బిజినెస్ చేస్తే తొందరగా కోలుకుంటారు. షేర్ మార్కెట్ సాధ్యమైన తొందరలో మానుకోవటం బెటర్. ఓకే సార్, చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు అంకెలతో అదృష్టంలో స్వల్ప విరామం.